హాయ్ అందరికీ ఈరోజు దసరా నవరాత్రుల్లో 5వ రోజు కదండి. ఈరోజు అమ్మవారి అవతారం మహాచండీదేవి. సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగల్ అయితే చేశాను. దానికోసం 1/2 కప్పు పెసరపప్పుని తీసుకుని వేయించుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు బియ్యం వేసి రెండు శుభ్రంగా కడుక్కుని వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. వేసుకుని రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. దీనికి రేషన్ బియ్యం తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసిన అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు అండ్ కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి తాలింపుని బాగా వేయించుకోవాలి. వేగిన దాన్ని తీసుకుని వచ్చి మనం ఆల్రెడీ పెసరపప్పు, అన్నం, సాల్ట్ వేసి ఉడికించాం కదా, అందులో వేసేసి తిప్పుకుంటే మన టేస్టీ కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా చెల్లించి ఇంకా కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి చక్కగా ప్రసాదం నైవేద్యం చేసేసి కుంకుమ పూజ చేసుకున్నాను. ఇంతకీ మీరేమి ఈరోజు ఏం ప్రసాదం చేశారు?